అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? సో ఎంపీ ఎలక్షన్స్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారు, పోటీ చేసిన వాళ్ళల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఓడిపోయే అవకాశం ఉంది అన్నది ఒకసారి ఎవరెవరు పోటీ చేస్తున్నారు అన్నది ఒకసారి మనం చర్చించుకుందాం ఈరోజు. సో ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 25 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ 25 నియోజకవర్గాల్లో పార్టీలు ఏవైతే ఉన్నాయో వైసీపీ కావచ్చు, కూటమి కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీ మెయిన్గా ఇప్పుడు. సో ఈ 3 పార్టీలకు సంబంధించి అంటే కూటమిలో టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ పార్టీ కూటమిలో ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి సో ముగ్గురు కలిసి అక్కడక్కడ నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళు సీట్లు ఇచ్చుకోవడం జరిగింది కాబట్టి సో ఈ 3 మెయిన్గా ఎవరెవరు పోటీ చేస్తున్నారు, వీరిలో ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నది ఒకసారి మనం చూద్దాం. సో ముందుగా మొదటి కాన్స్టిట్యున్సీ ఏంటి అంటే అరకు. సో అరకులో ఎవరెవరు పోటీ చేస్తున్నారు అన్నది చూసుకుంటే వైసీపీ నుంచి చెట్టి తనుజారాణి గారు పోటీ చేస్తున్నారు అండ్ బీజేపీకి ఇచ్చారనమాట. కూటమిలో ఎవరైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నారు కాబట్టి ఇక్కడ అరకుకి బీజేపీ సీట్ని అప్పగించడం జరిగింది కాబట్టి కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి. అండ్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సిపిఎంకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి అప్పల్ల నర్సా పోటీ చేస్తున్నారు. సో ఈ ముగ్గురికి సంబంధించి ఎక్కువగా మెజారిటీ దేనికి ఉంది అన్నది మాట్లాడుకుంటే చెట్టి తనుజారాణి ఇందులో గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఈవెన్ బీజేపీ పార్టీ నుంచి కూడా కొంచెం అంటే గెలుపోవటంలో మనం చూసుకుంటే కనుక కొంచెం పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అండ్ ఇంకా కాంగ్రెస్ అనుకుంటే ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఎదుగుతోంది కాబట్టి కాంగ్రెస్ గెలుస్తోందా లేదా అన్నది మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కనిపించలా. సో ఇప్పుడు తన అడుగును అనేది పెంచుకుంటోంది కాబట్టి సో చెప్పలేము. సో కాంగ్రెస్ని మనం కొంచెం పక్కన పెడితే కూటమి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ, సో ఈ 2 పార్టీల గురించి మాట్లాడుకుందాం. సో అరకుకు సంబంధించి వైసీపీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత నియోజకవర్గం ఏంటి అంటే శ్రీకాకుళం. సో శ్రీకాకుళంలో వైసీపీ నుంచి పెరడ తిలక్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి అంటే కూటమి నుంచి టీడీపీకి ఇచ్చారు ఇందులో. సో ఇక్కడ టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారంటే కింజారపు రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పెడాడ పరమేశ్వరరావు పోటీ చేస్తున్నారు అనమాట. సో ఈ శ్రీకాకుళం చూసుకుంటే టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి టఫ్ ఫైట్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇందులో ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారు అన్నది మాత్రం చెప్పలేము. ఎందుకంటే అంతకుముందు వైఎస్ఆర్సీపీ ఉన్నా కూడా ఇప్పుడు టీడీపీ నుంచి వాళ్ళిద్దరికీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇందులో బ్యాలెన్స్డ్గా చెప్పలేం. సో మీకెవరికైనా శ్రీకాకుళం కావచ్చు, మరే ఇతర నియోజకవర్గాల నుంచి అయినా సరే మనం మాట్లాడుకుంటున్నప్పుడు, చర్చించుకుంటున్నప్పుడు మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో ఆ ఐడియాకి సంబంధించి మీరు ఈ స్థానంలో, ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే అంచనా ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము కూడా ఒకసారి చూస్తాం. సో దాన్ని కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. అండ్ ఇక్కడ 3వ నియోజకవర్గం చూసుకుంటే విజయనగరం. సో విజయనగరం నుంచి వైసీపీ నుంచి బెల్లాన చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. అండ్ కూటమి నుంచి టీడీపీకి ఇచ్చారు కలిశెట్టి అప్పలనాయుడు. అండ్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే బొబ్బిలి శ్రీను గారు పోటీ చేస్తున్నారు. సో ఈ ముగ్గురిట్లో ఎవరు గెలుస్తారు? విజయనగరం నుంచి కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ అండ్ కూటమి. సో ఈ ముగ్గురికి సంబంధించి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది చూసుకుంటే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అయితే మేము చేసిన సర్వేలో తేలింది కాబట్టి సో మాకు ఒక సర్వే అంటే ఎవరు గెలుస్తారు ఏంటి అన్నదాన్ని ఒకసారి చూసుకుంటే ఇందులో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. నెక్స్ట్ విశాఖపట్నం చూద్దాం ఒకసారి. సో విశాఖపట్నంలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారు అన్నది చూసుకుంటే వైసీపీ నుంచి ఝాన్సీ లక్ష్మి గారు పోటీ చేస్తున్నారు. ఈమె బొత్స సత్యనారాయణ గారి వైఫ్ అనమాట. సో ఈమె వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ చూసుకుంటే మతుకుమెల్లి భరత్ పోటీ చేస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే పులుసు సత్యనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో వైసీపీ అండ్ టీడీపీ అండ్ కాంగ్రెస్, సో ఈ ముగ్గురిట్లో బాగా ఇప్పుడు అంటే గట్టి పోటీనిచ్చేది ఎవరు అని అంటే టీడీపీ అన్నట్లు తేలిందనమాట. ముతుకుమెల్లి భరత్ గారు గెలిచే అవకాశాలు ఇందులో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది కాబట్టి విశాఖపట్నంలో టీడీపీ అనుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే 5వ నియోజకవర్గం అనకాపల్లి. సో అనకాపల్లి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అంటే బుడి ముత్యాల నాయుడు పోటీ చేస్తున్నారు.
అదేవిధంగా బీజేపీ నుంచి చూసుకుంటే సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే వేగి వెంకటేష్ గారు పోటీ చేస్తున్నారు. సో వైఎస్ఆర్సీపీ, కూటమి అండ్ కాంగ్రెస్. సో ఈ ముగ్గురిట్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నది ఒకసారి మనం చూసుకుంటే కనుక వైసీపీ నుంచి ముత్యాల నాయుడు కొంచెం ఆయన తక్కువగానే కనిపిస్తోంది. సో ఇక్కడ ఈ మూడిట్లో ఎక్కువగా బీజేపీ అంటే కూటమి ఏదైతే ఉందో బీజేపీకి ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం రమేష్ గారు. సో అనకాపల్లి టీడీపీకి. కాకినాడ నియోజకవర్గానికి చూసుకుంటే వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ పోటీ చేస్తున్నారు. ఇంకా కూటమి నుంచి చూసుకుంటే జనసేన పార్టీకి టికెట్ ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ నుంచి తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ చూసుకుంటే ఎంఎం పల్లం రాజు. సో ఈ నియోజకవర్గం కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి ఈ ముగ్గురిట్లో ఎవరెవరు గెలిచే అవకాశాలు ఉన్నదన్నది ఒకసారి మనం చూసుకుంటే వైసీపీ నుంచి అండ్ జనసేన నుంచి ఎక్కువగా టగ్ ఆఫ్ వార్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ రెండు పార్టీల్లో ఆ నియోజకవర్గం నుంచి కాకినాడ నియోజకవర్గం నుంచి బ్యాలెన్స్డ్గా ఎవరు గెలుస్తారు అన్న చెప్పలేం. సో టగ్ ఆఫ్ వార్ అనేది నడుస్తోంది. ఇక కాంగ్రెస్ అంటారా, సో కాంగ్రెస్ అనేది ఇప్పుడే నడుస్తుంది కాబట్టి దాన్ని మనం కొంచెం పక్కన పెట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది. సో ఇక కాకినాడ అయిపోయిన తర్వాత 7వ నియోజకవర్గం చూసుకుంటే అమలాపురం. సో అమలాపురం నుంచి వైసీపీ నుంచి రాపాక వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. సో ఇక టీడీపీ నుంచి అంటే కూటమి నుంచి ఇక్కడ టీడీపీకి సీట్ ఇవ్వడం జరిగింది, గంటి హరీష్ మాధుర్. సో ఇక నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంగ గౌతమ్ గారు పోటీ చేస్తున్నారు. సో ఈ ముగ్గురు చూసుకుంటే అమలాపురం నుంచి వైసీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ వైసీపీ నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఇక టీడీపీ అంటే కొంచెం తక్కువగా ఉంది, బట్ ఎక్కువగా ఛాన్సెస్ వైసీపీకి ఉన్నాయి. సో 8వ నియోజకవర్గం రాజమండ్రి. సో రాజమండ్రి నుంచి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారని చూస్తే గూడూరి శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇక కూటమి నుంచి అయితే ఇక్కడ నుంచి బీజేపీకి ఎక్కువగా ఇచ్చారు. సో బీజేపీ నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజు పోటీ చేస్తున్నారు. సో ఈ ముగ్గురిట్లో రాజమండ్రి నుంచి మెయిన్గా వైఎస్ఆర్సీపీ నుంచి అండ్ కూటమి నుంచి బీజేపీకి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఇద్దరిట్లో టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశం కనిపిస్తోంది. మెయిన్ ఎక్కువగా పురంధేశ్వరి గారు గెలిచే అవకాశాలు ఉన్నా కూడా ఎక్కువగా మరి చెప్పలేం. సో ప్రజలు ఎటు నిర్ణయిస్తారు అన్నది. సో వైసీపీ అండ్ బీజేపీ కూటమి నుంచి సో వీళ్ళిద్దరూ బ్యాలెన్స్డ్గా టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశం కనిపిస్తోంది రాజమండ్రి నుంచి. సో నెక్స్ట్ 9వ నియోజకవర్గం చూసుకుంటే నరసాపురం. సో వైఎస్ఆర్సీపీ నుంచి చూసుకుంటే గూడూరి ఉమాబాల పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి కూటమి నుంచి బీజేపీకి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కరియపాటి బ్రహ్మానందరావు నాయుడు పోటీ చేస్తున్నారు. ఇక నరసాపురం చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి గూడేరి ఉమాబాల పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే ఏలూరు. సో ఏలూరు నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి కరుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ చూసుకుంటే పుట్ట మహేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి లావణ్య కుమారి పోటీ చేస్తున్నారు. సో ఏలూరు నుంచి కూటమి నుంచి ఇక్కడ టీడీపీకి సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి టీడీపీ గెలిచే అవకాశాలు ఏలూరు నుంచి అత్యధికంగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ అయినా కాంగ్రెస్ అయినా కొంచెం తక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 11వ నియోజకవర్గం చూసుకుంటే మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి సింహాద్రి చంద్రశేఖరరావు పోటీ చేస్తున్నారు. ఇక కూటమి నుంచి ఇక్కడ జనసేన పార్టీకి సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి జనసేన పార్టీ నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే గొల్లు కృష్ణ గారు పోటీ చేస్తున్నారు. సో ఈ ముగ్గురిట్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి ఒకసారి మాట్లాడితే ఇక్కడ మచిలీపట్నం నుంచి వైసీపీ అంటే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరు అంటే చంద్రశేఖరరావు గారు పోటీ చేస్తున్నారు. సో ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది కాబట్టి ఇక జనసేన పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కొంచెం తక్కువగా అవకాశాలు ఉన్నాయి. సో విజయవాడ నియోజకవర్గం నుంచి వైసీపీకి ఇక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు అని అంటే కేశినేని శ్రీనివాస్ గారు ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక కూటమి నుంచి ఇక్కడ టీడీపీకి సీట్ ఇవ్వడం జరిగింది. సో టీడీపీ నుంచి కేశినేని శివనాథ్ గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే వల్లూరు భార్గవ్ గారు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురిట్లో విజయవాడ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అండ్ కూటమి నుంచి టీడీపీ నుంచి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి
ముందుగా మనం కూటమి నుంచి టీడీపీ తీసుకుంటే టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీకి టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఎవరు గెలుస్తారు అన్నది చెప్పలేని పరిస్థితులు మేబీ ఇక్కడ కూడా ఏర్పడవచ్చు. బట్ ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ అనేది నడిచే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ 13వ నియోజకవర్గం ఇక గుంటూరు నుంచి చూసుకుంటే వైసీపీ నుంచి కిలారి వెంకటేష్ రోషయ్య పోటీ చేస్తున్నారు. అండ్ టీడీపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు పోటీ చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ సిపిఐకి సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి సిపిఐ నుంచి జంగాల అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. సో ఈ ముగ్గురిట్లో గుంటూరు నుంచి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటే టీడీపీ. సో కూటమి నుంచి టీడీపీ నుంచి పోటీ చేసింది ఎవరు? పెమ్మసాని చంద్రశేఖరరావు గారు పోటీ చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం ఉంది కాబట్టి ఫ్రమ్ గుంటూరు నుంచి టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే 14వ నియోజకవర్గం నర్సారావుపేట. ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు పోటీ చేశారు అంటే పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేశారు. ఇక కూటమి నుంచి టీడీపీకి సీట్ ఇవ్వడం జరిగింది. లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు పోటీ చేశారు. సో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ గారు పోటీ చేశారు. సో ఈ ముగ్గురిట్లో నర్సారావుపేట నుంచి ఇక్కడ కూడా కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. సో కూటమి నుంచి ఎవరు? టీడీపీ పార్టీ నుంచి లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు పోటీ చేశారు కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 15వ నియోజకవర్గం బాపట్ల ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి నందగం సురేష్ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే జేసుదాసు శీలం పోటీ చేస్తున్నారు. సో ఈ ముగ్గురిట్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నదాన్ని ఒకసారి మాట్లాడుకుంటే బాపట్ల నుంచి మనం ఎక్కువగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ నుంచి నందగం సురేష్ గారు పోటీ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 16వ నియోజకవర్గం చూసుకుంటే ఒంగోలు. సో ఒంగోలు నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు పోటీ చేశారు అన్న చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. ఇక టీడీపీ చూసుకుంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి సుధాకర్ రెడ్డి గారు పోటీ చేశారు. సో ఇక కాంగ్రెస్ చెప్పాను కదా ఇందాక ఏదైతే మనం మాట్లాడుకున్నామో, సో కాంగ్రెస్ని కొంచెం పక్కన పెడితే టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ, సో వీళ్ళిద్దరి మధ్య ఎక్కువగా టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేశారు. అండ్ టీడీపీ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి. సో వీళ్ళిద్దరికీ ఎక్కువగా టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశాలు ఇందులో ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీన అండ్ టీడీపీన అన్న ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఇక నంద్యాల నియోజకవర్గం ఒకసారి మనం చూసుకుంటే వైసీపీ నుంచి పోచ బ్రహ్మానందరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ నుంచి చూసుకుంటే బైరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే లక్ష్మీ నరసింహ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నంద్యాల నుంచి ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సో వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు అంటే పోచ బ్రహ్మానందరెడ్డి గారు గెలిచే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక టీడీపీ అనుకుంటే బ్యాలెన్స్డ్గా చూసుకుంటే ఒక 80 మేబీ ఎక్స్ట్రా ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి నంద్యాల నుంచి. సో ఇక 18వ నియోజకవర్గం చూసుకుంటే కర్నూలు. సో ఇక్కడ కర్నూలు నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి బివై రామయ్య పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ నుంచి చూసుకుంటే పంచలింగాల నాగరాజు గారు పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే పీజీ రాంపుల్లయ్య యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. సో కర్నూలు నుంచి అత్యధికంగా గెలిచే స్థానంలో ఎవరున్నారు అన్నది ఒకసారి చూస్తే వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సో ఆయన ఎవరు అంటే కర్నూలు నుంచి బివై రామయ్య గారు పోటీ చేస్తున్నారు. సో ఆయన్నే ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో సర్వే ప్రకారం ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ 19వ నియోజకవర్గం చూసుకుంటే అనంతపురం. సో అనంతపురం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి మాలగుండ్ల శంకరనారాయణ గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి అంబిక లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున వజ్జాల పోటీ చేస్తున్నారు. సో అనంతపురం నుంచి ఎక్కువగా ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నది మాట్లాడితే వైఎస్ఆర్సీపీ అండ్ కూటమి నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి టీడీపీ వైఎస్ఆర్సీపీ టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అనంతపురం నుంచి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్నది మాత్రం చెప్పలేని పరిస్థితుల్లో సర్వేలు ఉన్నాయి కాబట్టి సో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అన్నది మాత్రం ఇక్కడ మనం చర్చించుకోవాలి. సో ఇక 20వ నియోజకవర్గం హిందూపూర్. సో హిందూపూర్ నుంచి వైసీపీ నుంచి జె శాంత గారు పోటీ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ కూటమి నుంచి టీడీపీకి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి టీడీపీ నుంచి బీకే పార్థసారథి గారు పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ చూసుకుంటే బిఏ సమద్ షహీనా, సో ఈయన పోటీ చేయడం జరుగుతుంది కాబట్టి హిందూపూర్ నుంచి
ఎక్కువగా గెలిచే అవకాశాలు దేనికున్నాయి అన్నది ఒకసారి మాట్లాడితే టీడీపీకి ఇక్కడ సీట్ ఇచ్చే అవకాశాలు అంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో టీడీపీ నుంచి ఎవరు బీకే పార్థసారథి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే 21 నియోజకవర్గం కడప నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ నుంచి చండిపిరాళ్ళ భూపేష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ కాంగ్రెస్ చూసుకుంటే వైఎస్ షర్మిల. సో ఇప్పటి వరకు మనం కాంగ్రెస్ ఇప్పుడే ఎదుగుతున్న పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి మెయిన్గా ఆమెనే అక్కడ వైఎస్ షర్మిల లీడ్ తీసుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది కాబట్టి సో మేబీ అంటే కడప అనేది మొత్తం అక్కడ వైఎస్ ఫ్యామిలీకి ఒక అంటే చాలా గౌరవం ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ నుంచి వాళ్ళు ఇప్పుడు పోటీ చేస్తున్నారు. మెయిన్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల గారైనా అయి ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారైనా అయి ఉండొచ్చు. మేబీ ఇప్పుడు వీళ్ళిద్దట్లో ఎక్కువగా టగ్ ఆఫ్ వార్ ఉంది. టీడీపీ ఇక్కడ కొంచెం చూసుకుంటే కడప నుంచి అత్యధికంగా వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా కాంగ్రెస్. సో ఇప్పటి వరకు ఏదైతే మనం మాట్లాడుకున్నామో సో వైఎస్ షర్మిల గారికి అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఇక్కడ ఎక్కువగా టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశం కనిపిస్తోంది. సో నెక్స్ట్ 22వ నియోజకవర్గం చూసుకుంటే నెల్లూరు. సో వైఎస్ఆర్సీపీ నుంచి చూసుకుంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ టీడీపీ నుంచి చూసుకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే కొప్పుల రాజు గారు పోటీ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ముగ్గురు అంటే 3 పార్టీలకు సంబంధించి కూటమి, వైఎస్ఆర్సీపీ అండ్ కాంగ్రెస్. సో ఈ 3 పార్టీలకు సంబంధించి నెల్లూరు నుంచి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని మాట్లాడుకుంటే ఇక్కడ కూడా అత్యధికంగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో వైఎస్ఆర్సీపీ నుంచి విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఇక్కడ అత్యధికంగా కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ 23వ నియోజకవర్గం చూసుకుంటే తిరుపతి. సో తిరుపతి నుంచి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అంటే మడ్డిల్లా గురుమూర్తి పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ కూటమి నుంచి ఇక్కడ బీజేపీకి సీట్ ఇవ్వడం జరిగింది. సో బీజేపీ నుంచి వెలగపల్లి వరప్రసాదరావు గారు పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి చింతమోహన్ గారు పోటీ చేస్తున్నారు. సో ఈ ముగ్గురిట్లో వైసీపీ, కాంగ్రెస్ అండ్ కూటమి. సో ఈ ముగ్గురిట్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నది చూసుకుంటే తిరుపతి నుంచి వైఎస్ఆర్సీపీ అత్యధికంగా గెలిచే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో గురుమూర్తి గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ 24వ నియోజకవర్గం చూసుకుంటే రాజంపేట. సో రాజంపేట నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అంటే పివి మిథున్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ బీజేపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో ఈయన మన అందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాలందరికీ. సో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఎస్కే బషీద్ పోటీ చేస్తున్నారు. సో రాజంపేట నుంచి ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే కూటమి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడ ఆయన అత్యధికంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చిత్తూరు నుంచి చూసుకుంటే వైసీపీ నుంచి ఎన్ రెడ్డప్ప పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి దగ్గుమల్ల ప్రసాదరావు పోటీ చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ నుంచి ఎం జగపతి గారు పోటీ చేస్తున్నారు. సో ఈ ముగ్గురిట్లో ఇది 25వ నియోజకవర్గం కాబట్టి చిత్తూరు నుంచి ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నది ఒకసారి చూసుకుంటే ఇక్కడ కూడా కూటమి నుంచి టీడీపీ పార్టీ నుంచి ఎవరైతే పోటీ చేస్తున్నారో దగ్గుమల్ల ప్రసాదరావు గారు, సో ఆయన గెలిచే అవకాశాలు ఇక్కడ అత్యధికంగా కనిపిస్తున్నాయి. సో ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా చాలా వరకు టగ్ ఆఫ్ వార్ నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పాలన అనేది అక్కడ ఆంధ్రప్రదేశ్లో నడిచింది. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే టీడీపీ పాలన రావాలి అని చాలా సర్వేల్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా వరకు టగ్ ఆఫ్ వార్లే ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎంపీ ఎలక్షన్లలో 25 నియోజకవర్గాల్లో ఆ 3 పార్టీలు ఎవరైతే వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ అండ్ కూటమి, సో ఈ ముగ్గురికి సంబంధించి ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరికి అత్యధిక మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అన్నది ఒకసారి మనం మాట్లాడుకున్నాం. సో మీకు కూడా మీ అభిప్రాయాలు ఉంటాయి, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది, అది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ నియోజకవర్గానికి సంబంధించి వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలవరు అన్నది. సో మేము చేసిన సర్వే ప్రకారం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది మాత్రం మేము సర్వే చేసి ఇప్పటి వరకు చర్చించుకున్నాం. సో అంటిల్ నేను చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.